సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నాం 3 రోజులుగా. ఇందులో సారాంశం ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. నాకు మాత్రం భయంగానే ఉంది. యెహోవా దినము వచ్చొచ్చు ఉంది. యెహోవా దినం వస్తే ఏం జరుగుద్ది, ఎందుకు వస్తుంది అని ధ్యానం చేస్తున్నాం మనం. యెహోవా దినం వచ్చినప్పుడు రావడానికి కారణం ఏంటి, వస్తే ఎందుకు వచ్చుద్ది అంటే యేసు ప్రభు చెప్పారు. ఎందుకయ్యా నీ దినము, యెహోవా దినము వస్తానికి కారణం ఏంటి, వస్తే ఏంటి, ఏం జరుగుద్దంటే లేఖనాల్లో మనం నేర్చుకున్నాం. మొత్తం చెప్పడం కానీ ఊరికి గుర్తు చేస్తాను నేను. ఊరిక ఈ 3 దినాలు ఏం నేర్చుకున్నావో చూద్దాం. ఎందుకు అంటే లోకమును సర్వనాశనం చేయడానికి యెహోవా దినము రాబోతుంది అన్నాడు. ప్రజలు అడిగారు, ఎందుకయ్యా, లోకం నీది కదా, లోకాన్ని ప్రేమిస్తున్నావు కదా, ఎందుకు లోకాన్ని సర్వనాశనం చేస్తావయ్యా అంటే దేవుడు చెప్పాడు, లోకమంతా చెడుతనము కలిగి ఉంది, చెడిపోయింది, చెడుతనం కలిగి ఉంది, చెడిపోయింది. వారి చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగములోను ఉండటం వలన మనుషులందరూ లోకమంతా చెడిపోయింది. అందుకని నేను లోకాన్ని సర్వనాశనం చేస్తున్నాను అని చెప్పాడు. రెండోది, దేశాన్ని ఖాళీ చేస్తాడు. యెహోవా దినము వచ్చినప్పుడు ఏం జరుగుతాయంటే ఆయన చెప్పాడు, నేను దేశమును వట్టిదిగా చేస్తా, ఖాళీగా చేస్తా. ఎందుకయ్యా దేశం ఖాళీ చేస్తావా అంటే ఆయన చెప్పాడు, దేశం నిండా, దేశంలో అందరూ పాపులే ఉన్నారు, పాపం చేస్తున్నారు. పాపము అది ఆకాశ కంటిదయ్యా, వారి పాపము నేను చూడలేకపోతున్నానయ్యా. అందుకని పాపులు దేశంలో లేకుండా సర్వనాశనం చేస్తారు అన్నాడు. దేవుడు మాట ఇచ్చాడంటే ఆకాశం గతించిన, భూమి గతించిన దేవుని మాటలు ఏ మాత్రం దేశం తప్పవు. అందుకని హెచ్చరిక ఏంటంటే, మానవుడో మనుష్యుడో నేను వస్తున్నాను, వస్తే ఎందుకంటే పాపులు దేశంలో లేకుండా చేస్తారు, నేను పాపిని, పాపం చేస్తారు, నాకేంటి, అలాగే ఉంటా ఇలాగే ఉంటా, పాపం చేస్తా అనుకుని విర్రవిగితే, ఎవడు పాపిగా ఉంటే ఆ పాపిని దేశంలో లేకుండా చేస్తాను నేను. ఆ దేవుని వాగ్దానం. హెచ్చరిస్తున్నప్పుడు ఎవడైనా పాపిగా ఉంటే, పాపం చేస్తూ ఉంటే, పాపంగా జీవిస్తూ ఉంటే, నీ ఇంటిలో, నీ వంటిలో, నీలో, నీ కుటుంబంలో పాపము ప్రభుత్వం చేస్తూ ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. ఆయన ఏమనంటే, నీ పాపం వచ్చేసి అందరినీ, పాపులందరినీ బొత్తిగా దేశంలో లేకుండా చేస్తాను అని చెప్పాడు. ఈ మాట చెప్పగానే పాపులు, దేశంలో ఉన్న పాపులందరూ ఒక చోటకు వచ్చేసారు. వచ్చి ఏమనంటే ఆయన మాటలు వినగానే భయపడిపోయి వాళ్ళందరూ ఒక చోటకు వచ్చి, పాపులందరూ అక్కడ ఏంటంటే దేశంలో పాపులందరూ దిగులు పడాను. ఆ హెచ్చరిక చేస్తేనే చంపేస్తారు, లేకపోతే నేను ఉగ్రత వచ్చేస్తుంది, నా కోపం రగులుకుంటుంది అలా మాట అనగానే మనుషులందరూ, పాపులందరూ భయపడిపోయి దిగులు పడాను అని బైబిల్లో ఉంది. అంటే పాపికి ఏంటి భయం, దిగులయ్యో? సియోన్లో పాపులకి ఎందుకు భయం అయ్యా అంటే వాళ్ళు పాపం చేస్తున్నారు, నేను పాపిని అని గ్రహించారు వాళ్ళు. నేను పాపం చేస్తున్నాను కాబట్టి నా పాపాలను బట్టి నా శాపం నా మీదకి శాపం రాబోతుంది అని గ్రహించారు వారు. అయ్యో, ఆ శాపం వస్తే, ఆ కోపం వస్తే నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, ఏమైపోతాను నేను, నా కుటుంబం ఏమైపోతుంది అని గ్రహించి వారందరూ ఆ మాట వినగానే దిగులు పడిపోయాను. ఎవరో? సియోన్లో పాపులు. సియోన్లో ఉన్న పాపులు దిగులు పడ్డారట.
ఏడుస్తున్నారట, దిగులు పడిపోయి, దేవో మేము పాపులమయ్యో, నిజంగా నీ ముందు పాపం చేస్తున్నామయ్యా మేము అని దిగులు పడుచు ఉండాను. అదొక ప్రశ్న. ఇదే వాక్యం చాలాసార్లు ఉంటారు. మీరు పాపం చేస్తారని తెలియదు నాకు. ప్రపంచ దేశాల్లో పాపం ఉంది, మన ఊళ్ళో పాపం ఉందని ఉందో లేదో నాకు తెలియదు. మీరు పాపం చేయరాకుండా నేను దేశాల్లో ఉంది, లోకంలో ఉంది, చూస్తే అంత పాపం పెచ్చిలిపోతూ ఉంది. ఆ మాట చెప్తే పాపం చేసేవాడు దిగులు పడుతూ ఉండేను. మరి మీ మొఖాలు దిగులేని కనపడ నాకు అంటే అర్థం ఏంటి? పాపం కాదనేగా. సో అందుకు వందనాలు. వాళ్ళు మాత్రం ఎవరు? సియోన్లో పాపులు దిగులు పడుతున్నారు. అయ్యో నేను పాపినయ్యో, నీ కోపం అయ్యో, మా ఊర్లోకి వస్తే, మా దేశానికి వస్తే, మా సంఘంలోకి వస్తే, మా కుటుంబంలోకి వస్తే నేను ఏమైపోతున్నాయో, నీ ముందు నిలబడతాను. నేను నిలబడే శక్తి సామాజిక అయ్యో, నేను పాపిని, నా పాపాలు బట్టి శిక్ష రాబోతుంది. నా భార్య పాపం, నా భర్త పాపం, నా బిడ్డల పాపం, మా అందరి పాపాలు అవి ఆకాశానికి అంటుకుంటే మా పాపాలు బట్టి శిక్ష అయ్యా అని సియోన్లో పాపలు దిగులు పడుతూ ఉండేను. కనుక మనం కూడా దిగులు పడే వారికి ఉండాలన్నాను. పాపం వేస్తే దిగులు పడండి. ఈ సంవత్సరం ముగించే లోపల ఒకవేళ మనస్సాక్షి ఉంటే, నువ్వు పాపం చేస్తూ ఉంటే, ఒక పాపం ఉంటే, ఒకవేళ ఉంటే ఉందంట్లా నేను, ఒకవేళ పాపం ఉంటే దిగులు పడాలి. పాపి ఖచ్చితంగా దిగులు పడాల్సిందే. ఎందుకంటే నువ్వు దిగులు పడకపోతే నీకు శిక్ష వచ్చింది. రెండోది, వాళ్ళు ఏం చేశారంటే ఆ పాపులందరూ దిగులు పట్టమే కాకుండా దుఃఖపడ్డారంట. ఏడటం ప్రారంభం చేశారు. ఎంత ఏడ్చారంటే చాలా చాలా దుఃఖపడిపోతాయో, మేము పాపం చేసామయ్యో, హెచ్చరించామయ్యో, మా శరీరం నీది, మా సొగసు నీది, మా అందం నీది, మా బలం నీది, మా ఆస్తి నీది, నా ఉద్యోగం నీది, నావన్నీ నీవేనయ్యా. నువ్వు ఇచ్చినవి నేను అనుభవిస్తూ, నువ్వు ఇచ్చినవి నేను తీసుకుంటూ, నా జీవం ఉందే, నా లోపల ప్రాణం ఉందే, నా జీవం కూడా నీదేనయ్యా, నువ్వు పెట్టి భిక్ష అయ్యా. మరి నీ అన్ని అనుభవిస్తూ నేనేమో పాపాన్ని ప్రేమిస్తున్నా, పాపాన్ని బతుకుతున్నా, పాపము నా ఇంట్లో ప్రభుత్వం చేస్తూ ఉంది, పాపాన్ని వదలలేకపోతున్నా, పాపాన్ని మారలేకపోతున్నా, మారబడుసు పొందలేకపోతున్నాను నేను అని వాళ్ళు ఏడవటం ప్రారంభించారు. వాళ్ళకి ఏమర్థం? నేను పాపినయ్యో, నేను పాపిని, పాపాత్ముడు నేను, పాపాత్మురాలు లేనని ఏడవటం ప్రారంభించారు. ఆ వాక్యం ఒకసారి చూడండి. 20 గ్రంథం 1వ అధ్యాయం. అందును బట్టి భూమి దుఃఖిస్తూ ఉంది, పైన ఆకాశం కారుగమ్మింది. అయితే నేను మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాపడటం లేదు. వారందరూ దేవుని సన్నిధిలో దుఃఖపడుచు ఉండాను, ఏడుస్తూ ఉండాను. క్రైస్తవుడు 2024వ సంవత్సరాన్ని ముగిస్తున్నావు. నేవో 2 నెలలు ఇంకా ఈ సంవత్సరం అంతా ఇష్టానుసారంగా పాపంలోనే జీవించావు. పశ్చాత్తాపం లేదు, ఏడుపు లేదు, భయం లేదు, భక్తి లేదు, ఏమి లేదు. ఇలాగే నువ్వు ఈ సంవత్సరం ముగించి అందులో ప్రవేశిస్తే నీ కుటుంబానికి నీవే శాపగ్రస్తుడివి, నీ కుటుంబాన్ని నీవే పాడు చేస్తున్నావు. నిన్ను బట్టి నీ కుటుంబంలోకి పాపం శాపం వస్తూ ఉంది. అందుకని ఈరోజు ఈ కోట ముగించే లోపల, ఈ నెల ముగించే లోపల, డిసెంబర్ నెల అయిపోయే లోపల మీరు ఆలోచన చేయాలి. నిజంగా పాపంలో ఉంటే నన్ను బట్టి శాపం అయ్యా ఏడవాలి దేవుని దగ్గర, ఏడ్చి ప్రార్థన చేయాలి. దేవో నేను పాపం చేస్తున్నా, నీ శాపం రాబోతుంది, యెహోవాదనము ఆశ్రయమైంది, వస్తే దేశము నాశనం అయిపోతుంది, లోకము నాశనం, దేశము ఒట్టిదిగా చేస్తున్నావు. అందరూ పాపి అనేవాడు లేకుండా చేస్తే కదయ్యో, నేను పాపినయ్యో, నా గ్రామంలో నా పాపాలు బట్టి నా సంఘానికి కీడు రాకూడదయ్యో, నా పాపాలు బట్టి నా సంఘంలో కీడు రాకూడదు, నా పాపాలు బట్టి నా కుటుంబానికి కీడు రాకూడదు, నా పాపాలు బట్టి నా బిడ్డలకి, నాకు, నా భార్యకి, నా భర్తకి కీడు రాకూడదయ్యా. ఏడ్చాలువో, ఏడవాళ్ళేవో,
కన్నీరు గర్చాలి నువ్వు, నీ పాపాన్ని గుర్తు చేసుకోవాలి నువ్వు. నీ పాపం తెలుసు, నీ పాపం ఏంటో అని తెలుసు. ఎక్కడ పాపం చేస్తున్నావో, ఎప్పుడు పాపం చేస్తున్నావో, నీ పాపం దుర్మార్గంగా ఉంది, నీ పాప అసహ్యంగా ఉంది, నీ పాపం నీ కలముగా ఉంది. దాని విషయమై ఏడవాలి నువ్వు, కన్నీరు గర్చాలి నువ్వు, దుఃఖపడాలి నువ్వు, దిగులు పడాలి నువ్వు. దేవో దయచేసి నన్ను క్షమించయ్యా అని ఏడ్చేవారుగా ఉండాలని మనం నేర్చుకున్నాం. 4 ఎప్పుడైనా సియోన్లో పాపులు ఏమవుతారు చేశారంటే దేవుని తట్టు తిరిగారట. ఇప్పుడు దాకా వాళ్ళు 2024 దాకా వాళ్ళందరూ మనలాగానే పాపం తట్టు తిరిగారు. ఏమవుద్దంట, పుట్టిన కానించి ఇలాంటి బేవర్సగాళ్ళు ఎంత వచ్చి బోధించేలా అందరూ ఒకడు అనుకున్నాం మనం. దేవుడు జాగ్రత్త సుమి, జాగ్రత్తగా ఉండాలి నువ్వు. దేవుడి చేతిలో పడ్డావా, ఇప్పటికే పడుతున్నారు దేవుడి చేతిలో. కుటుంబాలు నెమ్మది లేదు, అభివృద్ధి లేదు, ఆత్మ డెవలప్మెంట్ లేదు. వై? ఎందుకని? ఏం జరిగింది? నీ పాపం. అభివృద్ధి చదవలేకపోతున్నావు ఎందుకని? పొద్దు కష్టపడుతున్నావు కదా, సంపాదిస్తున్నావు కదా, ఎన్నో చేస్తున్నావు కదా, ఎందుకని? నీ కుటుంబం ఆర్థిక డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయింది. నీ పాపం వల్ల ఆటంగా ఉండిపోయి అభివృద్ధి లేదు నీకు. ఒక మహా ఉంటే 10 లక్షలు ఉంటాయేమో, ఒక్కొక్క కుటుంబంలో 20 లక్షలు ఉంటాయి అనుకుందాం. ఒక 50 లక్షలు ఉంటాయి. 50 లక్షలు పెద్ద డబ్బేం కాదు. 50 లక్షలు ఇప్పుడున్న కాల పరిస్థితి ప్రకారంగా 50 లక్షలు అంటే 1000 రూపాయలు సమానం. 50 లక్షలు ఉన్నప్పుడు పెద్ద లక్షాకారం కాదు, పెద్ద డబ్బు ఉన్నోడే కాదు. కానీ ఎందుకంటే నీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. కారణం ఏంటి? నీ పాపం. అది ఆ పాపం గురించి ఏడ్చి నీ ఏం చేయంటే ఆ పాపాన్ని వదిలేసేసి దేవుని తట్టు తిరగాలి నువ్వు. ఆయన వైపు చూడు, దేవుని తట్టు తిరుగు. దేవుని తట్టు తిరిగితే ఆ దేవుడు నీ మీద కనికరపడునేమో. ఆ మాట అక్కడ ఉంది. నీవు దేవుని తట్టు తిరిగితే ఒకవేళ దేవుడు నీ మీద కనికరపడి నీ పాపాన్ని తీసివేయడం, క్షమించము, ఆ శాపం ఆ కోపం నీ మీదకి రాకుండా నిన్ను కాపాడినేమో. అందుకని నువ్వేం చేయాలంటే దేవుని తట్టు తిరగాలి. నేను తిరగనయ్యా, యేసయ్యతో తిరగను, నేను అటే ఉంటానని అనుకో, ఎటు పాపం తట్టు చూస్తానయ్యో, అప్పుడు చూద్దాంలే అనుకుంటే మధ్యలోని శిక్ష వస్తే చేస్తావు. అందుకని యేసయ్య అన్నాడు, యెహోవా దినము ఆసన్నమైంది, అది రాబోతుంది. ఎందుకయ్యా అంటే ఒకటేమో నాశనం, రెండేదేమో ఖాళీ చేస్తా. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే దేవునితో తిరగాలి. మనం దేవునితో తిరిగి ఆయన అడగాలి. ఏవో ఇప్పుడు దాకా మేము పాపంతో తిరుగున్నామయ్యో, ఇక వద్దయ్యో, నా స్వస్తి పలుకుతున్నాయో, ఇక్కడి నుంచి మేము నీ తట్టు తిరుగుతామయ్యా, నువ్వు కావాలేసయ్యా అని ప్రార్థించేవారుగా ఉండాలి. 5 ఎప్పుడైనా ఏం చేయాలంటే నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలట. నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. పాప ఒప్పుకుంటేనే యెహోవా దినం వచ్చినప్పుడు ఆ కోపం నీ మీద రాకుండా ఉంటుంది. ఆ పాప ఒప్పుకోవాలి. పాపను ఒప్పుకోకపోతే, పాపను కప్పుకుంటే, పాప లోపలే ఉంటే, పైకి నువ్వు విశ్వాసిగా ఉంటే, పై క్రైస్తవుడిగా ఉంటే, లోన పాపం లోనే ఉంటే ఆ లోన పాపం నీకు శాపాన్ని కురుస్తుంది అని గ్రహించాలి మనం. బైబిల్కి మాట ఉంటుంది. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 7వ వచనం. అమ్మా, వారు తాము చేసిన పాపమును ఒప్పుకోవాలి. ఆజ్ఞది. వారు తాము చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నేను నీ మీదకి వచ్చే కోపాన్ని తప్పిస్తాను, నీ మీదకి వచ్చే కోపాన్ని రాకుండా ఆప్చేస్తాను. నేనే పశ్చాత్తాపడతా. నేను దేవుణ్ణి అయి ఉండి నీ విషయంలో నేనే పశ్చాత్తాపడి నేను క్షమిస్తాను నేను. అందుకని ఏం చేయంటే అక్కడ వాక్యం ఏంటంటే వారు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే ఆశీర్వాదం. నేను మాట అంట, మీ అందరికీ మీ పాదాలకి నమస్కారం చేస్తున్నా.
ఇప్పుడైనా ఒకవేళ పాపం ఉంటే ఒప్పుకుంటారా? ఈ సంవత్సరం ముగించే లోపల, ఈ సంవత్సరం అంతం అయిపోయే లోపల, కొత్త సంవత్సరం వచ్చే లోపల, కొత్త సంవత్సరం వచ్చే లోపల నా సంఘంలో పాపే ఉండకూడదు. నా కోరిక, నా సంఘంలో పాపాత్రులు ఉండకూడదు, పాపే ఉండకూడదు. అలా ఉండకూడదంటే నువ్వేంటంటే నేను పాపినయ్యా అని నీ పాపాన్ని గుర్తు చేసుకొని ఇక్కడ ఏడవాళ్ళు పశ్చాత్తపడాలి. అయ్యా నేను పాపినయ్యా, నేను పాపం చేస్తున్నాను, పాప సంబంధం, నేను నా పాపం వల్ల శాపం నా మీదకి రాబోతుందయ్యా, దయచేసి క్షమించి నా పాపాన్ని నేను నీ ముందు ఒప్పుకుంటానయ్యా, ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేస్తాను అయ్యా. నేను ఆజ్ఞ ఏంటంటే అది రాకుండా ఆగిపోవాలంటే, కోపం మారాలంటే నువ్వేం చేయాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే శ్రమ. ఒక ఆయన బైబిల్లో అందరూ సారి సంగతి, యుద్ధానికి వెళ్ళరా అంటే యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, అబ్బాయి ఆ ఊరు వెళ్తున్నా, మీరు యుద్ధం చేయాలి. అక్కడ యుద్ధం చేసినాక ఆ ఊరిలోది ఏది కూడా తెచ్చుకోవద్దు, మీరు తేకూడదు, అది శపించబడింది. ఆ శపితార్థమైన ఆ పట్టణంలో నుంచి ఏ చిన్న నూలు పోగు కూడా తేకూడదు అని దేవుడు చెప్పాడు. వెళ్ళారు, యుద్ధం చేశారు, వచ్చేటప్పుడు ఆ ఊర్లో విలువైనవి వస్త్రాలు, వెండిని, బంగారాన్ని తెచ్చుకుని ఇంట్లో దాచుకున్నాడు. వద్రోపం చెప్పి దేవుడు దాన్ని చూడకూడదు, అది చేయకూడదు, అది శాపం. అది తీసుకుంటే ఒకవేళ నువ్వు తీసుకొస్తే దాన్ని బట్టి నీకు శాపం వచ్చిందో అని చెప్పాడు. తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టేశాడు. మళ్ళీ అదే ప్రజలు చిన్న పట్టు మీదకి యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయారు. పెద్ద పట్టణం జయించారు, ఇప్పుడే చిన్న పట్టణాలకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోయించారు. ఓడిపోయిస్తే యెహోషువ అన్నాడు, 2 కాళ్ళ చదువు తలకాయ పెట్టుకుని కూర్చున్నాడు. దేవుడు అన్నాడు, ఏంటి యెహోషువ, ఎందుకు ఇందుకు దిగాలు పడిపోయావేంటి, దిగులు పడ్డావేంటి, 2 కాళ్ళ మధ్యలో తల పెట్టుకున్నావేంటి, ఏం జరిగింది అంటే, అయ్యా ఓడిపోయామయ్యో, అపజయమయ్యో, మా వంశము, మా జాతి, మా అందరము వారి మీద యుద్ధంలో ఓడిపోయామయ్యో, చచ్చిపోయామయ్యో అంటే మీలో ఒకడు పాపం చేశాడు. ఒక్క పాపమే మీ దేశానికి అపకీర్తి, ఒక్క పాపమే మీ అందరూ శాపాలు పోవడం కారణం, ఒక్క పాపమే మీ కుటుంబాలు బలైపోవడం కారణమైంది అన్నాడు. అంటే ఒక వ్యక్తి పాపం చేస్తే ఒక కుటుంబంలో కుటుంబ యజమానిగా నేను పాపం చేస్తే ఆ శాపం నా ఇంటికి అంతకు వచ్చింది. మీకు అర్థం కదా సంగతి. కుటుంబ యజమాని పాపాత్ముడైతే కుటుంబం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండలేదు. కుటుంబ యజమాని భక్తిగా ఉండాలి, మారినవాడిగా ఉండాలి, మానవ పొందాలి. అప్పుడే నువ్వు నీ బిడ్డలకి నీతి మార్గాన్ని, సత్య మార్గాన్ని చెప్పగలవు. వారిని నీకు లోబడి ఉండాలంటే ఇంటికి యజమానిగా నీవు రక్షించబడాలి, మార్పు చెందాలి, మారుమనసు రావాలి, పరిశుద్ధి. నీ బతుక సరిగి లేకపోతే నీ పిల్లలు ఏం మారుతారో, నీ బతుకే సరిగి ఉంటే నీ కొడుకు ఏం మారుతాడో, నీ కూతురు ఏం మారుతుంది, ఎవరు మారుతారో, ఏం మారుస్తావు నువ్వు ఇంటిని మార్చలేవు. ఇక్కడ అదే జరిగింది. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళావు కాబట్టి, తెచ్చావు కాబట్టి శాపం వచ్చిందయ్యా అన్నాడు. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19-20. యెహోషువ 7:19-20. ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆయన ఎదుట నీవు ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని దాగు చేయక నాకు చెలిపోయా, ఏ పాపం చేసావో, ఏ తప్పు చేసావో నాకు చెప్పయ్యా, దేవుని ఒప్పుకయ్యా అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? చెప్పు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను యెహోవాకు దేవుడికి విరోధంగా పాపం చేశాయ్యా. దేవుడు చెప్పాడు, చేయబకయ్యో, తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు. తప్పు చేస్తే, పాపం చేస్తే శాపం శిక్ష నీకు వచ్చుదయ్యా చెప్పాడయ్యా. చెప్పినా కానీ, హెచ్చరించినా కానీ, చెప్పినా కానీ వినకుండా నేను ఇష్టానుసారంగా తెగించి ఆ పాపాన్ని
చేసినయ్యా, దాని ఫలితంగా నా జాతంతో మా దేశమంతో శాపానికి గురైపోయిందయ్యా, ఆ పాపం చేసింది నిజమేనయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకోవటం ప్రారంభించాడు. ఒప్పుకున్నా సరే ఆ కాని దేవుడు విడిచిపెట్టలా. ఇది గమనించాలి మీరు. ఒప్పుకున్నా సరే అంటే క్షమాపణ లేని పాపం, అది క్షమాపణ లేని పాపం. దేవుని ఆజ్ఞను అనుసరించకుండా, దేవుని ఆజ్ఞ లోపడకుండా ఇష్టానుసారంగా నీ ఇష్ట ప్రకారంగా తెగించి పాపం చేస్తూ ఉంటే, ఆ పాపం చేసిన పశ్చాత్తపడ్డ ఏడ్చిన క్షమాపణ ఉండదు. నాకాని క్షమాపణ లేదు. ఏడ్చనా కాను, ఒప్పుకున్నా కాను, అయ్యో నేను పాపం చేసి మనసుమే, నేను పాపం చేసా, నా పాపాన్ని బట్టే మీ వంశంతో మీ జాతంతో నాశనం అయిపోయింది అని చెప్తే శిక్ష తెలుసా అండి? ఆ కాని భార్య, ఆ కాని బిడ్డలు, ఆ కాని పశువులు అన్ని తీసుకెళ్ళి ఆ కోర్లలో పెట్టి ఇంత పెద్ద రాళ్ళు పెట్టి కొట్టడం ప్రారంభించాడు. అంటే బతికుండ వారిని రాళ్ళు పెట్టి కొట్టి చంపండి అని ధర్మశాస్త్రం. ఒక వ్యక్తిని సజీవు చంపేస్తున్నారు. కాని తెలుసండి నీ పాపమే. మన జీవితాల్లో అలాంటి పాపాలు లెక్కలు పెంచి ఉన్నాయి. మరి దేవుడు ఊరుకుంటాడా? ఈ 2024 వరకు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైనా నువ్వు ఒప్పుకోవాలి. ఏ పాపం చేసావో దేవుని ఆజ్ఞకు లోపడక, దేవుని మాట వెనుక తెగించి ఇష్టానుసారంగా నీవు, నీ కుటుంబం, నీవు, నీ భార్య, నీవు, నీ బిడ్డలు ఇష్టానుసారంగా పాపం చేసి దేవునికి అవమానకరంగా జీవిస్తూ ఉంటే శాపం తప్పదు. అందుకని ఇప్పుడైనా నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే దీవెన. యెజ్రా గ్రంథం టైం అయిపోయింది. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11. యెజ్రా 10:11. కాబట్టి ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవా ఎదుట ఎక్కడ ఒప్పుకుంట? నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఉపవాస ప్రార్థనలో ఇక్కడ నువ్వు నీ దేవుడైన యెహోవా ఎదుట నీ ప్రతి పాపమును ఒప్పుకుంటే ఆశీర్వాదం, ఒప్పుకుంటే క్షమాపణ, ఒప్పుకుంటే నీ మీదకి వచ్చే ఉగ్రత రాకుండా ఆగిపోయింది. అందుకని యేసయ్య ఇప్పుడైనా ప్రయత్నం చేయ్యా, ఒప్పుకో. మీ పితరుల దేవుడైన యెహోవా ఎదుట నువ్వు చేసిన పాపం ఉందే, నా తెలుసు, ఆ పాపం ఏంటో నీ తెలుసు అయ్యో, ఆ పాపాన్ని ఒప్పుకోయ్యా అన్నాడు. ఆయన చిత్తానుసారముగా నడుచుకో, ఒప్పుకుని ఇక నుంచి అయ్యో నేను నీకు ఇష్ట ప్రకారం జీవిస్తానయ్యో, ఇప్పుడు దాకయ్యో నేను నాకు ఇష్టము వచ్చినట్టుగా జీవించి పాపం చేశానయ్యా, ఇక నుంచి అయ్యా ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు ఇక నుంచి పాపం చేయకుండా నీ చిత్తానుసారంగా జీవిస్తానయ్యో, నిష్పగా నడుచుకుంటాను అని తీర్మానం చేసుకుంటే నా దేవుడు నిన్ను దీవించును గాక, నీ పాపాన్ని క్షమించును గాక, నీ సంఘాన్ని క్షమించును గాక, నీ పాపం జ్ఞాపంలోకి రాకుండా చేయబడును గాక. అందుకని పాపాన్ని ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోనంటే దేవుడు చేస్తాడు శిక్ష. అప్పుడు ఎవడేం చేయలేదు. ఇప్పటికేం వినమిస్తాను మీరు చాలా బోళ్ళంతా. ఒప్పుకోండి, విడిచిపెట్టండి. ఇంకో మాట చర్చి వరకు ఒక వాక్యం అంటే దావీదు అన్నాడు, అయ్యా నేను కూడా పాపం చేశాను అయ్యా అన్నాడు. దావీదులోకి వచ్చిన శిక్ష తెలియదు. దావీదుకు వచ్చిన శిక్ష అండి ఎవరికి అర్థం కాల. దావీదుని నాతాను చెప్పాడు, రేయ్ దావీదు నువ్వు పాపం చేస్తున్నావు అన్నాడు. దావీదు మాట్లాడలా. రాజు ఆయన రాజుగా ఉన్నాడు. నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నీవే, ఆ పాపి నువ్వే అని చెప్తే దావీదు నేను రాజును కదా, నా చెబుతావా నువ్వేంట్రా, నువ్వు పాస్టరు కదా, నువ్వేంట్రా అని మాట్లాడలా. వెంటనే దావీదు దేవుని సన్నిధికి వచ్చి మోకాలేశాడు, గోనెపట్టు కట్టుకున్నాడు. ఏడవటం ప్రారంభం. ఎలా ఏడు తెలుసండి,
51వ కీర్తన 3వ చదువుదాం. 51:3. అమ్మా, నా అతిక్రమాలు నాకు తెలుసయ్యా. ఏంటంట? ఎస్ దేవా, నేను ఏ పాపం చేశానో నాకు తెలుసయ్యా. నా అతిక్రమములు నాకు తెలుసయ్యా. నా పాపం ఎల్లప్పుడూ నా ముందే ఉందయ్యా. నేను అతిక్రమం తెలుసయ్యా. అంతేకాదు, నా పాపము ఎల్లప్పుడూ ఎక్కడో ఎప్పుడు ఎలా ఎవరితో ఎప్పుడు ఎలాంటి పాపం చేశానో నా పాపము ఎల్లప్పుడూ నా కళ్ళ ముందే ఉందయ్యో. నా కళ్ళ ముందే ఉన్న పాపాన్ని, నా కనపడే పాపాన్ని, ఆ పాపయ్యో నన్ను ఎక్కిస్తుందయ్యో. ఆ పాపము నన్ను గుర్తు చేస్తుంది. నువ్వు పాపి కదా, నువ్వు పాపం చేసావు అని ఆ పాపము నాకు జ్ఞాపకం చేస్తుంటే సిగ్గుపట్టయ్యా, లేదా క్షమించయ్యా అని ప్రార్థన చేస్తే నా దేవుడు చెప్పాడు, ఎవరైతే దేవుని ఎదుగు వచ్చి పాపాన్ని ఒప్పుకుంటారో వారి పాపములు క్షమించబడును. వచ్చి ఎవరు ఒప్పుకుంటారో వారు కనికరాన్ని పొందును. ఎవడు ఒప్పుకుంటాడో వాడు పవిత్రంగా చేయబడను. 3 విషయాలు. పాపం ఒప్పుకుంటే నీ పాపం గ్రహించి పాపాన్ని ఒప్పుకుంటే శాపం ఆగిపోద్ది. 1. రెండోది, నీ పాపాన్ని ఒప్పుకుంటే కనికరాన్ని, దేవుని జాలి దయను పొందుకుంటావు నీవు. 3వది, నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే నీకు క్షమాపణ కలుగుద్ది. క్షమిస్తా నేను నీ పాపాన్ని. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? అక్క ఒప్పుకుంటారా? క్షమించాలి, మీరు పాపులు కాదు ఊరికి అంటారు. నేను ఒప్పుకుంటారా? ఈశ్వరే ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ. ఒప్పుకోవాలి. పాపం అంటే వ్యభిచారం కాదండి. మీ దృష్టి మన దృష్టిలో ఏంటి? పాపం అంటే వ్యభిచారం కాదు. పాపం వ్యభిచారమే, దానికి సంబంధం. ఇప్పుడు చెప్పనా, వ్యభిచారం చేసేవాడికి క్షమాపణ ఉంటుంది. వ్యభిచారం చేసేవాడికి ఖచ్చితంగా క్షమాపణ ఉంటుంది. కానీ ఇంటున్నారు పాపం లోపల కుళ్ళు, కుట్ర, ద్వేషం, రకరకాల కీడు చేసే గుణాలు లోన ఉంటాయి. వాడి పాప క్షమాపణే ఉండదు. అందుకని యేసు అన్నాడు, మీ పాపాన్ని ఒప్పుకోండి, సరి చేసుకుంటే నేను క్షమిస్తా. అంతేకాదు, నా రక్తాన్ని గార్చి మీ అందరి పాపాలు కనపడకుండా కడిగి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తా. కనుక మీరు ఏం చేయాలంటే ఈరోజు నా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుని నూతన సంవత్సరంలోకి పరిశుద్ధమైన పవిత్రులుగా బయలుదేరితే నా సంఘములో ఒక అనేక ఆత్మలు ప్రభుతో మాట్లాడుతుంటే, నా సంఘము పరిశుద్ధ సంఘంగా ఉంటుంటే నా దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఏం చేయాలంటే ఇక్కడ ఒప్పుకోవాలి పాపాన్ని. ఈ సంవత్సరం ముగించే లోపల ఎక్కడ పాపం చేసావో, ఎప్పుడు పాపం చేస్తావో నీకు తెలుసు. నీ పాపం నీ కళ్ళ ముందే ఉంది, నీ ముందే ఉంది, నీతో మాట్లాడుతుంది. నువ్వు ఇంట్లో ఉంటే బయట రోడ్డు మీద నీ పాపం నీ ముందే నిలబడుతుంది రోజు. నీ పాపం నువ్వు ఇంట్లో ఉంటే రోడ్డు మీదకి వచ్చి నీ పాపం రా అంటుంది. నీకు తెలుసు సంగతి, ఆ సంగతి తెలుసు. క్షమించడం వేసయ్యా. ఆ పాపం రాకుండా ఉండాలంటే, ఆ పాపం బట్టి శాపం రాకుండా ఉండాలంటే ఒప్పుకో. కప్పుకుంటే శ్రమ. ఒక ఆయన అడిగాడు, అబ్బాయి ఒప్పుకోరా బాబు అంటే, అయ్యా నువ్వు ఒప్పుకుంటే ఎట్టయ్యా, మా పక్కన మా ఇంట్లోనే గుళ్ళోనే నాతో మత్తుందయ్యా, అవి నిద్దేవనయ్యా అన్నాడు. ఏమన్నాడు? అవి నిద్దు కాబట్టి ఒప్పుకోవట్లా. బైబిల్ మాట చూడదా, ఏబు గ్రంథం 31:33. వాక్యం కదా అయిపోయింది, టైం 1 నిమిషం ఉంది. ఏబు గ్రంథం 31:33. ఆదాము చేసినట్లు ఆదాము ఏం చేశాడు? అరే బాబు, పొమ్ముడు తిన్నావా నువ్వు? తిన్నావా అనలా. పండు తిన్నావా నువ్వు? తిన్నానా అనలా. నేను కాదయ్యా, మా ఆవిడయ్యా అని చెప్పాడు. అప్పుడు ఒప్పుకుంటే సమస్య లేదు అసలు. ఒప్పుకోకుండా లోకి ఒప్పుకున్నాడు. అని అంటాడు, ఆదాము చేసినట్లు నా దోషాన్ని దాచిపెట్టుకుని సంఘాన్ని భయపడిపోయి, కుటుంబాన్ని భయపడిపోయి, నేను మౌనంగా ఉండి నా పాపాన్ని ద్వారం దాటి బయటికి వెళ్ళకోకుండా గుండెల్లో నా పాపం దాచుకున్నాంట. అందుకు అలా ఉంటే పరమందు చూచే దేవుని దృష్టిలో నేను వేషధారిని. ఎందుకంట ఒప్పుకోలేదు ఆయన? ఎందుకంట సమాజాన్ని భయపడి, కుటుంబాన్ని భయపడి, సంఘాన్ని భయపడి, పొరుగువారిని భయపడి, పాప అంటారని, మా ఇంట్లో తెలిసిపోద్ది అనుకుంటారని ఆయన ఒప్పుకోకుండా కప్పుకుంటే చచ్చాడు, చంపబడ్డాడు.
ఎందుకంటే వారి పాపం వారిని మరణాన్ని నడిపించింది. పిల్లలారా, నా బిడ్డలారా, నీ ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నా. యేసు అన్నాడు, ఇదిగో యెహోవా దినము ఆసన్నమైంది, వస్తుంది, వస్తే లోకాన్ని నాశనం చేస్తా, దేశాన్ని ఒట్టిదిగా చేస్తా. నువ్వు పాపం అయితే పశ్చాత్తాపంతో పడి ఏడుస్తూ పాపాన్ని ఒప్పుకుంటే నా దేవుడు నిన్ను దీవించును గాక, క్షమించును గాక, పవిత్రపరచును గాక, మీ కుటుంబాలు దీవించును గాక, మన అందరిని, నా సంఘాన్ని దేవుడు పవిత్రం చేయను గాక, నా సంఘాన్ని కుటుంబాలు క్షేమంగా ఉండును గాక, నా సంఘాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ప్రార్థన. మా గరుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో 3 పగళ్ళు రాత్రుల నుంచి మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. యెహోవా దినం వస్తే ఏం జరుగుద్దో చెబుతున్నావు తండ్రి. మేము విను ప్రభువా, దిగులు పడి భయపడి కన్నీరు గారుస్తూ పాపాన్ని ఒప్పుకుంటూ నీ వద్దకు వచ్చి నీ ముందు నిలబడి క్షమాపణ అడిగే బిడ్డలుగా ఉండి మేమయ్యా మారు మనసు పొందే భాగ్యము దయచేయ్యా. ఈ 3 రోజుల వాక్యాన్ని నా సంఘంలో ఏ బిడ్డ వదిలేకోకుండా ప్రతి ఒక్కరూ ఆ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా సంఘాన్ని మీరు దీవించండి అయ్యా. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించు. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అనేక మంది స్థలంలో ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. నా సంఘానయ్యా పరిపూర్ణ సంఘం కావాలయ్యా, పరిశుద్ధ సంఘం కావాలయ్యా. నా సంఘంలో అనేక విశ్వాసులు లేపండి ప్రభు. గొప్ప కార్యం చేసయ్యా, దీవించండి, బలపరచండి. నా సంఘంలో ఆత్మీయంగా నడిపించండి. రేపు ఆదివారం అయ్యా పరిశుద్ధాత్మ కార్యక్రమం అయ్యా. ప్రతి బిడ్డ కుటుంబాలుగా మందిరంలో ప్రవేశించి సంతోషించే భాగ్యం దయచేయమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గమనించండి.